ఆ జిల్లాలో రాజకీయాలు ఎంత కీలకమో ఆ వ్యాపార సామ్రాజ్యము అంతే కీలకం. అందుకనేమో ప్రభుత్వం మారినా అక్కడ దోపిడీ మాత్రం తగ్గలేదట. గతంలో క్వారీల్లో తిష్టవేసి అడ్డంగా బుక్కేసిన పొలిటికల్ గ్యాంగ్ ఇప్పుడు మూటా ముల్లే సర్దుకున్నారట. అయితే ఇప్పుడు మా వంతంటూ కొత్త అధికార పార్టీ నేతలు వాలిపోయారు. వారు పోతే వీరు, వీరు పోతే వారు అన్నట్లుగా రాజకీయ నేతల జోక్యం మాత్రం ఆగట్లేదన్నమాట అక్కడ. దీంతో అసలు వ్యాపారులకు కొసరు కూడా మిగలడం లేదట. అధికారం చేతులు మారినప్పుడల్లా మలుపులు తిరుగుతున్న ఆ వ్యాపార ప్రపంచం ఏంటి, అక్కడి పరిస్థితులేంటి? చీమకుర్తిలో గెలాక్సీ పాలిటిక్స్. అప్పుడు వాళ్ళు, ఇప్పుడు వీళ్ళు. మారింది ప్రభుత్వం మాత్రమేనా? క్వారీల్లో కథ అలాగే ఉందా? 1976కు పూర్వం ఓ కుగ్రామంగా ఉన్న చీమకుర్తిలో సరైన పంటల పండక భూములన్నీ బీడు భూములుగా దర్శనమిచ్చేవి. ఎప్పుడైతే గెలాక్సీ గ్రానైట్ ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని గుర్తించారో అప్పుడే ఈ ప్రాంతపు దిశ మారిపోయింది. అంతర్జాతీయ పటంలో చోటు సంపాదించుకుంది చీమకుర్తి. మండలంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా గెలాక్సీ గ్రానైట్ ఖనిజం పుష్కలంగా ఉందని తెలియడంతో బడా పారిశ్రామికవేత్తలతో పాటు రాజకీయ నాయకుల చూపు అటువైపు పడింది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలా అన్నట్లుగా చీమకుర్తిలో గెలాక్సీ రాజకీయమే నడుస్తోంది. అయితే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇక్కడి గ్రానైట్ పలకల ఫ్యాక్టరీ రంగం తాజాగా మరోసారి సంక్షోభంలో చిక్కుకుంది. గిట్టుబాటు ధర లేక విలవిల్లాడుతున్న యజమానులకు సీనరేజీ వసూలు అవకాశం లేకుండా ఆ అధికారాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వం కట్టబెట్టడం పుండు మీద కారం చల్లినట్టుగా మారింది. ప్రభుత్వానికి సీనరేజీతో పాటు తమకు కూడా పర్సెంటేజీ ఇవ్వాలంటూ ఆ కాంట్రాక్టు పొందిన సంస్థ వేధిస్తోండటంతో గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులకు ఏం చేయాలో పాలుపోడలేదు. ఓవైపు నష్టాలు, మరోవైపు కొత్త పాలసీల కారణంగా యజమానులతో పాటు కార్మికులు కూడా రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. ఫ్యాక్టరీలు నడపలే మహాప్రభు అంటూ ఇప్పటికే నెలపాటు యజమానులు సమ్మె చేపట్టారు. ఎట్టకేలకు మంత్రులు, ఎమ్మెల్యేల జోక్యంతో తిరిగి పనులు ప్రారంభించిన సీనరేజీ ప్రభుత్వానికి చెల్లిస్తాం తప్పితే ప్రైవేట్ సంస్థకు అదనంగా నజరానాలు చెల్లించుకోలేమంటూ తేల్చి చెప్పేస్తున్నాయి యాజమాన్యాలు. ప్రభుత్వం అనుసరిస్తోన్న లీజ్ విధానాన్ని ఆసరాగా చేసుకుని రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు మైనింగ్ లీజును దక్కించుకోగలిగారు. ఇక్కడ వెలికి తీసే గ్రానైట్ ని విదేశాలకు తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు. కానీ పన్నులు, రాయల్టీల రూపంలో ప్రభుత్వానికి కట్టాల్సిన సొమ్మును ఎగవేస్తూ ఖజానాకు గండి కొడుతున్నారు. ఇందులో మైనింగ్ అధికారులకు, పోలీస్, రెవెన్యూ అధికారులకు నెలవారీ మామూళ్లు అందుతాయనే ఆరోపణ కూడా ఉంది. ఒక్క చీమకుర్తి నుంచే ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో ఏటా 200 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. ఈ గనులను నమ్ముకుని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 1000కు పైగా గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ ఫ్యాక్టరీలు వచ్చాయి. అయితే కరోనా తర్వాత పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. వ్యాపారులు సిండికేట్ గా మారిపోయి తాము మాత్రమే కొనుగోలు చేసేలా పరిస్థితిని మార్చేశారు. అసలే పరిస్థితి దయనీయంగా ఉంది అనుకుంటే ఇప్పుడే ఫ్యాక్టరీల నుంచి సీనరేజీ వసూళ్లను ప్రైవేటీకరణ చేయడంతో మొత్తానికే మోసమొచ్చేలా తయారైంది. అందుకే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు మొదలయ్యాయి. సీనరేజీ వసూలు హక్కులు పొందిన సంస్థ ఇంకా రంగంలోకి దిగక ముందే బెదిరింపులకు పాల్పడుతోందట. ప్రభుత్వానికి చెల్లించే రాయల్టీతో సంబంధం లేకుండా అదనంగా తమకు వాటాలు చెల్లించాలని డిమాండ్ చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో 700 గ్రానైట్ కటింగ్ ఫ్యాక్టరీలు ఉండగా దాదాపు యజమానులంతా ఒకే తాటిపైకొచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. చీమకుర్తిలో వేల కోట్ల సామ్రాజ్యంగా మారిన గ్రానైట్స్ గన్ల వ్యాపారంలో కేవలం పారిశ్రామికవేత్తలే కాదు, రాజకీయ నాయకులు ఉన్నారు. గ్రానైట్ క్వారీలో తిష్టవేసి వాటాలు పంచుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వాళ్లు పత్తా లేకుండా పోయారట. వాళ్లు పోయారనుకుంటే ప్రస్తుత అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలు మళ్లీ రంగప్రవేశం చేసేందుకు సిద్ధమవుతున్నారట. గత ప్రభుత్వంలో పెద్దలకు సహకరించినట్లుగానే తమకు కూడా సహకారం అందించాలని డిమాండ్ చేస్తున్నారట. దీంతో అసలు గ్రానైట్ వ్యాపారులకు కొసరు కూడా మిగిలే అవకాశం లేకుండా పోతోందట. మరి తిలా పాపం తలా పిడికడం అన్నట్లుగా ముందుకు సాగి శరణం అందామా లేక రణానికే సిద్ధమందామా అన్నదే తేల్చుకోలేకపోతున్నారట వ్యాపారులు. బహిరంగంగా చర్చలు పెట్టి మరీ తాము అడిగినంతా ఇవ్వాల్సిందే అని సదరు ప్రైవేట్ సంస్థ సీనరేజీని డిమాండ్ చేస్తుంటే జిల్లా మైన్స్ అధికారులు నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వీరికి రాజకీయ నేతల అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. మరి గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులతో ప్రభుత్వం చర్చలు జరిపి సానుకూల వాతావరణం కల్పిస్తుందా లేదా అన్నదే ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్.